వాళ్ళ నాన్న అంటే చాలామంది విద్యార్థులు తల్లి కోసం డాక్టర్గా మారుతూ ఉంటారు. మరికొంతమంది నాన్న నా ఆశగా ఉంది నువ్వు పోలీస్ కావాలరా అంటే చాలామంది విద్యార్థులు తల్లిని సంతోషపరచడానికి పోలీస్గా మారుతూ ఉంటారు. మరికొంతమంది తల్లిదండ్రులు నాన్న నువ్వు కోర్టులో వాదించడం చాలా ఆశగా ఉంది నువ్వు లాయర్ కావాలి నాన్న అంటే చాలామంది జీవితాలు తల్లిదండ్రుల్ని సంతోషపరచడానికి లాయర్గా మారుతూ ఉంటారు. కానీ దేవుడు ప్రభుతో పలికిన మాట నా కోసం చనిపోవాలి నాన్న. లాయర్గా కావాలనుకుంటే నీ కోసం నీ కొడుకు మారగలడు. డాక్టర్గా మారు నాయన అంటే నీ కోసం డాక్టర్గా మారగలడు. నా కోసం చనిపోరా అంటే నేను చంపేస్తాడు. తప్పకూడదు గట్టిగా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో యేసుప్రభువు వారు పలుకుతున్న మన జాగ్రత్త పరిశీలన చేయాలి. ఏ చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు, అసలు తండ్రి ఏం కోరుకున్నాడు? యేసుప్రభువు వారి జీవితంలో ఎన్నో సంవత్సరాలు భూమి పుట్టక మునిపే పరలోకములో తండ్రితో ఉన్న ఆయనతో ఒక మాట పలికాడంట. దేవుడు మనసులో ఉన్న కోరిక ప్రభువు చెప్పుకున్నాడు. తండ్రి మనసులో ఉన్న కోరిక ఆలోచిస్తే తండ్రి పలుకుతున్న మాట భూలోకములో నా కొరకు వేల లక్షల కోట్ల మంది మనుషులు పుట్టించుకుందాండ్రా, వీరందరూ నా వద్దకు రావాలి. ఏ ఒక్క మనిషి కూడా భూలోకంలో విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు. వీళ్ళందరూ నా వద్దకు వచ్చేవారిగా మారాలంటే వారి నీతి నాకు సరిపోదురా. తప్పకూడదాం గట్టి ఒకసారి. హల్లెలూయా. వారి నీతి నా ముందు మురుగుడ్డగా ఉంటుంది కనుక, వారి క్రియలు నన్ను బాధ పెట్టే వారిగా ఉన్నారు కనుక, మనిషిగా పుట్టిన ఏ మనిషి నా వద్దకు వచ్చే అవకాశం నో చాయిస్గా ఉంది కనుక నా బిడ్డగా లోకానికి నువ్వు వెళ్ళాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేనికోసం? జాబు చేయడానికి కాదు, ఒక లాయర్గా మారడం కోసం కాదు, ఒక డాక్టర్గా మారడం కోసం కాదు, ఒక యాక్టర్గా మారడం కోసం కాదు. నా కొరకు భూలోకములో బల్లెప్పుడు దింపుకోవాలా. నీ కొడుకు వెళ్తాడంటారు ఈ మాటకే. ఏ మనుషులైతే నేను ప్రేమించాను ఆ మనుషులు నీ మీద కాండ్రు చుమ్మెత్తురుమ్మించుకోవాలా. ఏ మనుషులైతే పరలోక రాజ్యము నా సింహాసనం అనుకుంటున్నానో వారు నిందలు వేసేవారుగా మారుతూ ఉంటారు. నిన్ను తిడుతూ ఉంటే, నిన్ను నిందిస్తూ ఉంటే నువ్వు భరించాలా.